చేస్తున్నాడు? తాతయ్య తనే అబద్ధం చెప్తుంది. తాతయ్య తినే అబద్ధం చెప్తున్నాడు. నువ్వే అబద్ధం చెప్తున్నావు. నువ్వే అబద్ధం చెప్తున్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఓడిపోయావు. నువ్వేమైనా అనుకో, నేను అసలు ఏమి వినడం లేదు. నాకు అస్సలు కోపం రావట్లేదు. వెరీ గుడ్. మా అంశు చాలా తెలివైన వాడైపోయాడే. ఫస్ట్ రాకపోతే మాత్రం ఏంటి, నువ్వు కూడా చాలా బాగా స్పీచ్ ఇచ్చావు. అందరూ నిన్నెంత పొగిడారో కదా. తాతయ్య గారు నీకేం చెప్పారో గుర్తులేదా? ప్రతి ఆటలోనూ గెలుపు ఓటములు సహజమే. డాడీ చెప్పింది నిజమే. గర్ల్స్ కేవలం ఆటల్లోనే గెలుస్తారు. ఇదంతా డాడీయే నాకు చెప్పారు. మీ అమ్మ చూడు ఎంత వాగుతుందో, నాకైతే తలనొప్పి వస్తుంది అన్నారు. యశ్వంత్ గారు, అంశుక్ మీరు ఇలా చెప్పారా? నేను ఎక్కువ వాగుతూ ఉంటానని, దానివల్ల మీకు తలనొప్పి వస్తుందని? లేదు లేదు లేదు, నేను అలా ఏం చెప్పలేదు. అంశు, నేనెప్పుడు చెప్పాను? మీరే కదా డాడీ నాకు కిందకి చెప్పారు, గర్ల్స్ ఎప్పుడు లొడ వాగుతారని. బాయ్స్ స్పోర్ట్స్ లో నంబర్ 1 గా ఉంటారు. మమ్మల్ని స్పోర్ట్స్ లో ఎవ్వరూ ఓడించలేరు. నేను మాత్రం ఒప్పుకోను యశ్వంత్. నాకు తెలిసినంత వరకు ఆర్తి కాలేజ్ డేస్ లో వాళ్ళ హాకీ టీమ్ కి కెప్టెన్ అని. అప్పుడు తను చాలా మ్యాచెస్ గెలిచి మెడల్స్ కూడా తీసుకుంది. అవును కదా ప్రదీప్, నువ్వే చెప్పు. అవునవును, ఈ విషయం నాకు ఆర్తి వదిన ఫస్ట్ టైం కలిసినప్పుడే చెప్పింది. అవును డాడీ, నిజమే. మమ్మీ దగ్గర చాలా ట్రోఫీస్ ఉన్నాయి. మా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి డాడీ. ఇక మీరు మమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు కదా. కాబట్టి మీ అందరికి నిరూపించి తీరాల్సిందే, అమ్మాయిలు అబ్బాయిల కన్నా చాలా ముందున్నారని. కదా పవని? ఇలారా. పల్లవి, నువ్వు కూడారా. వదిలే విధి, గర్ల్స్ ఎప్పుడు కూడా బాయ్స్ కి ఈక్వల్ కాలేరు. రా అంశు. అవునా? అంటే మీరు మమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారా? ఎందుకు చేయకూడదు? అంశు, ఇప్పుడు చెప్పు, నువ్వు, మీ డాడీ, చిన్న బాబాయ్, పెద్ద బాబాయ్ అందరూ కలిసి మీ మమ్మీ, మీ పిన్ని, నీ సిస్టర్స్ వీళ్ళందరినీ కూడా ఓడించేద్దాం. వాళ్ళందరినీ ఓడించేద్దాం. అయితే గేమ్ మొదలు పెడదామా? భయం ఏంటి, ఆడతాం. ఏం యశ్వంత్? లేదు, నాకు కాస్త పనుంది. మీరు ఆడండి. అదేం కుదరదు, నువ్వు కూడా మాతో ఆడాల్సిందేరా. ఆడండి డాడీ.